ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు మహిళలు కృతజ్ఞతలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇటీవల ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు 15 లాంఛనంగా ప్రారంభించిన ఈ పథకం అసలు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది, మహిళలకు ఇది పథకం ఉపయోగపడుతుందా లేదా? మనం గుంటూరు ఆర్టీసీ బస్సులో ఉన్న ఇక్కడ బస్ స్టాండ్లో ఉన్నాము. బస్ స్టాండ్ గత 2 రోజుల పాటుగా ఈ కార్యక్రమం అమలు జరుగుతున్న నేపథ్యంలో అసలు ఇది ఏ మేరకు మహిళలకు రిసీవ్ చేసుకున్నారు, మహిళలకు ఇది ఉపయోగపడుతుందా లేదా? మనతో పాటు కొంతమంది బస్సులో అమ్మ, ఏ ఊరు మీది? అండి. ఏంది ఉచిత బస్సు పథకం పెట్టడానికి ఉపయోగపడుతుందా? ఎట్లా ఉంది? బాగానే పెద్దలండిపాడు వెళ్తున్నాం, గుంటూరు నుంచి వెళ్తున్నాం. ఎంత ఛార్జీ ఉంటుంది? మాకు 50 రూపాయలు ఛార్జీ. ఏం అడుగుతున్నారు? ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఏం లేదు. బాగుందా పథకం? అమ్మా, మీరేం చేస్తారమ్మా? చదువుకుంటున్నాను, బీటెక్ థర్డ్ ఇయర్. ఛార్జీ ఎంత? 55. పథకం ప్రారంభించిన 2 రోజులకే గుంటూరు జిల్లా బస్టాండ్లో మహిళల రద్దీ అయితే ఉంది. అయితే అసలు బస్సులో ఎక్కేటప్పుడు ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించాలి, అసలు ఆ బస్సులో ఆక్యుపెన్సీ, మహిళల రద్దీ ఎలా ఉంది కూడా మనతో పాటు మాట్లాడేందుకు కండక్టర్ మేడం, చెప్పండి ఏంటి 2 రోజులు అవుతుంది ఈ పథకం ప్రారంభించి, మహిళల నుంచి ఎలా రద్దీ ఉంది మేడం? పథకం ప్రారంభించి 2 రోజులు అయిందండి. శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ అయితే ఎక్కువగానే ఉంది. మహిళలకి స్త్రీశక్తి పథకానికి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా, రేషన్ కార్డు అయినా, ఆధార్ కార్డు అయినా, లేకపోతే ఓటర్ కార్డు అయినా ఏదైనా పర్లేదండి. అసలు అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యక్తే కాదా మన తెలియపరచడం కోసం ఏ గుర్తింపు కార్డు అయినా పర్వాలేదు. ఇది ఎట్లా మేడం? ఒరిజినల్ కార్డు చూపించాలా, జిరాక్స్ కానీ ఫోన్లో అని చూపిస్తారు? ఫోన్లో అయితే టైం పడుతుందండి. ఒరిజినల్ జిరాక్స్ అనేది తెచ్చుకోమనండి. జిరాక్స్ అంటే వెనకాల ఉండదుగా, ముందే కనపడుతుంది కదా, వెనక కనపడదు కదా, కాబట్టి ఒరిజినల్ 2 వైపులా కనపడేటట్టు తెచ్చుకోవాలా. మనం ఏపీఐ చూడటానికి వెనకాల ఉంటుంది కదా అడ్రస్, ముందు కనపడదు, ముందు డేటే ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. కాబట్టి మనం ఏపీఏ కాదని తెలుసుకోవడం కోసం వెనకాల కూడా ఉండాలి. కాబట్టి ఒరిజినల్ చిన్నది తెచ్చుకోవాలి. విజ్ఞప్తి. ఇది మొత్తానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలనుకున్న మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఎన్నికల ఓటర్ కార్డుతో పాటు కార్డు తీసుకొని వచ్చి చూపించాలని కూడా ఇక్కడ ఆర్టీసీ కండక్టర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బస్సు ఆపిన కొద్దిసేపటికే బస్సు ఫుల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించిన ఈ పథకం కేవలం 2 రోజుల్లోనే మహిళల నుంచి కూడా మంచి స్పందన వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా మీరు? రోజు తిరుగుతానండి. ఏం చేస్తారమ్మా? నేను కేర్ టేకర్ చేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? నేను కొప్పరాగూరు నుంచి చెరుకుపల్లి వెళ్తాను. ఎంత ఖర్చు అవుతుంది రోజు? నాకు 200 అయిద్దండి అప్ అండ్ డౌన్ రోజు. ఇప్పుడు అది లేదు. ఉపయోగపడుతుంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 లోని మహిళలకు ఉచిత బస్సు పథకం సూపర్ హిట్ గా ముందుకు సాగుతున్నట్లు కూడా మనం ఇక్కడున్న మహిళల అభిప్రాయాల ద్వారా అయితే తెలుసుకున్న పరిస్థితి ఉంది.